పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము కలిసి చదువుకుందాం. 6 మొదటి వచనం. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసి కొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రభువా, మీ ప్రజలందరితో కలిసి నేను కూడా ప్రార్థించటానికి ఆరాధించటానికి కూడా ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపతో నన్ను రక్షించుకొని శాశ్వతమైన కృపను దయచేసి కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ప్రభువా, మీ రాకడ కొరకై సిద్ధపరిచే కృపను నాకు తోడుగా ఉంచినందుకై స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాను. చదువుకున్న వాక్య భాగాన్ని మీ హస్తాల్లో పెట్టుకుంటూ ఉన్నాను. నిష్ప్రయోజకుడైన దాసుడు నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మీ ప్రజలమైన మాకు అవసరమైన వర్తమానాన్ని దయచేయి నిమిత్తమై ప్రార్థిస్తూ యోగ్యమైన రీతిలో మీ బలలో చేయవేయటానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5:17. క్షమించండి, 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాం. చాలమ్మ. దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుడు నివసించు ప్రదేశంలో ఉన్నాము, దేవుని మహిమ సంచరించే ప్రదేశంలో ఉన్నాము, దేవుని స్వరాన్ని వినే ప్రదేశంలో ఉన్నాం. ఈ గ్రహింపు రక్షింపబడిన మనందరికీ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నాం మనం వాక్య భాగము. మేము దృశ్యమైన వాటిని, అంటే కళ్ళకు కనిపించే వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని, మనోనేత్రాలకు కనిపించే వాటిని, ఆత్మీయ నేత్రాలతో కనిపించే వాటిని చూచే వాళ్ళమే రక్షింపబడిన క్రైస్తవులము, విశ్వాసులము. దేవుని కృపను కూడా మనం చూడగలం, పరిశుద్ధాత్మ సంచారాన్ని చూడగలం, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలం, ఆయన సన్నిధిని చూడగలం, దేవుని యొక్క మహిమను చూడగలం. ఇది మనకు దేవుడిచ్చిన ఆధిక్యత. అయితే పౌలు భక్తుడు అన్నట్లుగా
అదంతా కూడా నేనేమై ఉన్నానో అది దేవుని కృప. రక్షింపబడక పూర్వము సాధారణమైన కృప చేత భద్రపరచబడుతూ వచ్చాం. రక్షింపబడిన తరువాత రక్షణకరమైన కృప అయిన యేసు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువే. కృప మన క్రియల ద్వారా మనము ఆర్జించలేము, ఎందుకంటే అది అమూల్యమైనది. అమూల్యము అంటే వెల చెల్లించలేనిది. మనం ఎంత ప్రయాసపడ్డా సరే ఆ కృపను పొందుకోలేము. కాబట్టి ఆ కృప అమూల్యమైనది, అపరిమితమైనది. ఆ తర్వాత దానికి హద్దులు లేవు, మరియు అది తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది. వాస్తవానికి ఆత్మ సంబంధమైన ఏ విషయమైనా సరే శాశ్వతమైనదే, ఎటర్నల్. ఈ పదాలన్నీ కూడా ఈ కృపకు లింక్ అయిన పదాల్లోకి వచ్చేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృప మనకు విస్తరించింది. ఆయన చేసిన క్రయము ద్వారా. ఆ క్రయము ఈ రోజున ఆ కృపకు ఆధారము పరిశుద్ధాత్మ. ఆ కృపను పొందుకోవడానికి కారణము విశ్వాసము. ఆ విశ్వాసము కూడా ఆయన యొక్క బహుమానమే. అదే చదువుకున్నాం మనం 2:8, ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడినారు, అది మీ వలన కలిగినది కాదు, విశ్వాసము కూడా దేవుని బహుమానమే. కాబట్టి మనం ఏమై ఉన్నాము? ఆయన కృప. ఆ కృపల్లో మనము రక్షింపబడ్డాం. ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవుని సంఘములో చేర్చబడ్డాం. నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్య వారసులమయ్యాం. పరలోకములో మన పేరు లిఖించబడింది. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఉన్నది. దేవుడు ఎడతెగక మనతో ఉంటూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటానే ఉన్నాడు. ఇంకా అనేక రకాలైన ఆశీర్వాదాలు మనందరికీ తెలుసు. ఆ ఆశీర్వాదాలను చూడటమే మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు, భౌతికమైన వాటిని చూడటం లేదు. అదృశ్యమైన వాటిని నిదానించి చూచేవాళ్ళమే మనము విశ్వాసులము. ఆ అదృశ్యమైన వాటిని చూచే అనుభవాన్నే పెంపొందించమని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, ఎఫెసీ 1:17. మీ మనోనేత్రంలో వెలిగింపబడి మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించున్నట్లు నేను ప్రార్థన యందు మిమ్మును జ్ఞాపకం చేసుకున్నాను. చాలండి. కావున ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, మన ఆత్మీయ నేత్రము తెరవబడింది. ఆ తరువాత ఆత్మీయ నేత్రము తెరవబడిన తరువాత మనము రక్షింపబడటానికి దేవుడు చేసిన ఆ కార్యము, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చేసిన ఆ కార్యాన్ని, తర్వాత ఆయన మనతో ఉంచిన మహిమను, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాల్సిన అవసరత మనకు ఉన్నది. అందుకోసము పౌలు భక్తుడు సంఘం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రోజున మనము కూడా ఆయన కృప చేత పొందుకున్న రక్షణ ద్వారా మనము పొందబోవు వాటన్నింటిని మనము గ్రహించుట అనేది ప్రాముఖ్యమైన సత్యం. సరే, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, చూడండి, ఇందాక చదువుకున్న వాక్య భాగమే 2 కొరింథీ 6:1.
మేమాయన పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. కృపను పొందుకున్నాము. వివిధ రకాలైన కృపలను ఇప్పటివరకు జ్ఞాపకం చేసుకున్నాము. ఆ కృపలను బట్టి మనము ఆరాధిస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వార్న్ చేస్తూ ఉన్నది, హెచ్చరిక చేస్తూ ఉన్నది ఏంటంటే, ఆ దేవుని కృపను వ్యర్థము చేయవద్దని. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ కృప వచ్చింది, కృప ఆవరించి ఉంది, కృప యొక్క స్వభావము ఆవరించి ఉండుట. వాస్తవానికి శ్రమ పడింది నేను కాదు, నా కృప అంటూ ఉన్నాడు పౌలు భక్తుడు. మనం వెళుతూ ఉన్న ప్రతి పరిస్థితులలో మనము ఆ స్థితిని దాటి వెళుతూ ఉన్నాము అంటే అంతా మనం భరించామని కాదు, కృప భరిస్తూ ఉన్నది. యేసు ప్రభు భరిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా కృప ఎంతో అపరిమితంగా మనతో ఉంది, మన చుట్టూ ఉంది, మనల్ని ఆవరించి ఉంది, మనల్ని కప్పి ఉంది. ఇది మన స్థితి. ఆ కృపను మనము వ్యర్థం చేస్తూ ఉన్నామా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన ప్రశ్న. కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, కృప ద్వారానే రక్షణలోనికి వచ్చాం. కృప ఎట్లా వ్యర్థం చేయటానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిదిగా రక్షణకు కారణము కృప, రక్షింపబడ్డాం. రక్షణ ద్వారా మనకు కృప అందుబాటులోకి వచ్చింది. అంత మాత్రమే కాదు సుమా. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. అట్లాగే 2వ తిమోతి 1:6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. రక్షింపబడిన తోడనే మనందరిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. ఒకటి. రెండవది, సంఘములో చేర్చబడే సమయంలో సంఘ పెద్దలు చేసిన హస్త నిక్షేపణము ద్వారా మనము గ్రహించినా గ్రహించకపోయినా కూడా వారు పొందిన కృపావరాలు వారి హస్త నిక్షేపణము ద్వారా మనకు వచ్చాయి. మనం ప్రయాసపడకపోయినా కూడా ఆ గ్రహింపు చాలా ప్రాముఖ్యమైంది. ఆ కృపావరాలు ఉన్నాయి మన దగ్గర. కృపావరాలు లేని వాళ్ళు లేరు. గమనించండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదట కొరింథీ 12 చూద్దాము. పన్నెండు 11. అయినను కృపావరాలను గురించి చెబుతూ చివరిలో ముగింపులో చెబుతూ ఉన్నమాట, అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి చేయుచున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ తన వరాన్ని ఇచ్చాడు. ఆత్మను పొందుకుంటంతోనే వరం వచ్చేసింది. చూడండి, అదే విషయాన్నే ఇప్పుడు ఎఫెసీ చూద్దాం. 4వ వచనం, 4వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతి వానికి
క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఆల్రెడీ అందరూ కూడా దేవుని కృప ద్వారా వరాన్ని పొందుకున్నవారే. ఇప్పుడు ఆ పొందుకున్న వరం ఏంటనేది తెలుసుకున్నామా? వరాలన్నీ ఆయన కృప ద్వారా ఆవరించి ఉంటే ఆ వరాలను పొందటానికి ఎంత ప్రయాసపడ్డాం. కృపా వరాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యర్థము చేయటము అంటే ఆయన అందుబాటులో ఉంచిన కృపను మనము పొందుకోకపోతే ఆ కృప వరాల ద్వారా మనము చేర్చబడిన సంఘానికి సేవ చేయలేం. ఎఫెసీయులు 1 పేతురు రాసిన మొదటి పత్రిక 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము. ఒకనికొకడు అనే పదము ఎక్కడ ఉపయోగించబడితే ఆ పదము సంఘానికి సంబంధించిన పదము అని గ్రహించాలి. మనందరికీ నానా విధాలైన కృప అనుగ్రహించబడింది. నానా విధాలైన కృపా వరాలు అనుగ్రహించబడ్డాయి. కృప అందరికీ అనుగ్రహించబడింది. మనోనేత్రముతో మనకు దేవుడు ఏ కృప ఇచ్చాడు, ఆ కృప ద్వారా నేను ఏ విధంగా దేవునిని సేవించాలి, ఏ విధంగా దేవుని సంఘానికి సంఘ వృద్ధికి నేను దేవుని కొరకై ప్రయాసపడాలి అనే గ్రహింపులోనికి రావడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. రక్షింపబడిన తరువాత మనము చేయు 2 పనులలో మొదటిదేవి సంఘానికి సేవ చేయటం అయితే, రెండవది రాకడ కొరకు సిద్ధపడటం. రాకడ కొరకు సిద్ధపడటానికి కూడా కృపే అవసరం. కాబట్టి మొదటిదిగా ఏ కృపావారాలను మనం పొందుకున్నాం? కృప మనతోనే ఉంది, కృప మన చుట్టూ ఉంది, కృప మనలను ఆవరించి ఉంది, కృప అందుబాటులో ఉంది. అందరికీ, కొందరికో కాదు, కృపావరాలు అందరికీ. ఏ భేదము లేదు. దేవుని దృష్టిలో సంఘంలో చేరిన తర్వాత అందరూ సమానమైన ప్రశస్తమైన వారే, అందరూ సమానమైన విలువైన వారే, అందరూ సమానంగా దేవుని వద్ద నుండి పొందగలిగిన వారే. దేవునికి తరతమ భేదం లేదు. అయితే మనము పొందుకున్న కృపావరాలు, కృప ఎంతవరకు పొందుకున్నాము, ఎంతవరకు మనము అందుబాటులో ఉంచిన కృపను పొందలేకపోయాము, దానివల్ల సంఘంకు ఎంత పరిమాణంలో మనము కృపను ద్వారా వచ్చిన పరిచర్యను చేయలేకపోతా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైన సత్యం. చూడండి, మనందరికీ తెలిసిన కృపావరాలే జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి సింపుల్గా జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12. చదువమ్మా. అక్కడ కాదు, 8 దగ్గరకు రండి. ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మల వివేచన, మరి ఒకనికి ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యాలు చేయే శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు వరము. ఈ వరాలలో ఏ వరము ఉన్నది మనకి, ఏ వరాన్ని మనం పొందుకున్నాము, ఇవన్నీ అందుబాటులోనే ఉన్నాయి. మన ప్రార్థనలలో ప్రభువా నీ స్వస్థత వరం ఉంది, ఇదిగో ప్రవచన వరం ఉంది, ఇతరులకు జ్ఞానము చెప్పే వరం ఉంది, నాకు ఫలానా వరం నాకు కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నామా? సంఘంలో చేర్చబడ్డాము, సంఘములో ఉన్నాము. ఇదిగో మీ శరీరమైన సంఘాన్ని సేవించటానికి, మీ శరీరమైన సంఘాన్ని వృద్ధి చేయటానికి వరాలను, అట్లాగే రోమీలకు రాసిన పత్రిక 12.
ఆ తర్వాత చూడండి 8 నుండి ఉంటుంది చూడండి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, అట్లా కంటిన్యూస్గా ఇంకా వివిధ రకాలైన వరాలు మనకు కనిపిస్తాయి. ఆ 7 కాదు కృపావరాలు అనేవి. కృప పొందిన తరువాత దేవుని ప్రేమ మనలోనికి వచ్చి ప్రేమతో నింపబడి దేవుని ప్రేమను విడుదల చేయటమే కృపను విస్తరింప చేయటం. మరి ప్రశ్న, కృపను మనము వ్యర్థం చేస్తూ ఉన్నామా? ఎంతకాలము ఆ కృపను పొందుకునే అనుభవంలో లేకుండా మీ కృపతో నన్ను నింపు, ఆ కృపావరమే లేదా ఆత్మవరమే, ఆత్మ ఫలమే ప్రేమ. ప్రేమకు సంబంధించి మనం 5:26లో మనం చూస్తాం. గలతీ 5:26లో ప్రేమ, దేవాన్ని శరీరంలో చేర్చబడ్డాను, నీ ప్రేమను చూపాలి, నేను నీ స్వభావాన్ని కనపరచాలి, నీవు చేసినట్లుగా పరిచర్య చేయాలి. ఈ అనుభవములో మనకు అందుబాటులో ఉంచిన కృపను వ్యర్థము చేస్తూ ఉన్నామా? ఎవరికి వాళ్ళము మనము ఆలోచించాల్సిన ప్రశ్న. నిజంగా మనము ఎంతో వ్యర్థము చేసి ఉంటాం. అందరము ఎవరు అతీతులు కాదు. ఆ గ్రహింపులోనికి వస్తే కానీ ఆయన కృపను పొందుకొని ఆ కృపను విస్తరింపచేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన సత్యం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయము, ఈ కృప మనము పొందుకోవాలి అంటే ఏమిటి అర్హత? ఇందాకే చెప్పాం కదా, కృపకు అర్హత లేదు, దేవుడు ఉచితముగా ఇచ్చేది. మరి కృప కావాలి అని అనుకున్నట్లయితే ఎవరికి కృప అనుగ్రహించబడుతుంది అన్నట్లయితే చూడండి, ఇప్పుడు 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఒకే ఒక అర్హత కృప పొందటానికి, అదే దీనత్వము. తగ్గించుకోవటం, ఖాళీ చేసుకోవటం, నేను కాదు జీవించేది నువ్వే ప్రభువా అనే అనుభవంలోనికి దీనత్వము. ఇదే విషయాన్నే ఇక్కడ కూడా చూడు, యాకోబు 4:6. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనత్వము మోస్ట్ ఇంపార్టెంట్. మనకు చాలా అరుదుగా కనపడే స్వభావమే దీనత్వం. దీనత్వం అనేది కృపకు మనలను పాత్రులను చేస్తుంది. సరే, ఆ విషయాన్నే యేసు ప్రభు వారు కూడా తేటగా చెప్పాడు. చూడండి ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్త 1:29. పదకొండు 11:29. నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడిని కనుక నా కాడి మీరు ఎత్తుకొని నా వద్ద సాత్వికాన్ని దీన మనస్సును నేర్చుకోండి అని ప్రభువే చెప్తా ఉన్నాడు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఈ పదాలు జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యే పదాలు లేదా క్లారిటీ ఉండని పదాలు ఏంటంటే, 1 సాత్వికము, 2 దీన మనస్సు. సాత్వికము అంటే దీన మనస్సు అని పొరపడకండి. సాత్వికము అంటే మనకు ఎంత ఉన్నా కూడా దానిని నియంత్రణ చేసుకునే అనుభవము సాత్వికం.
ధనం ఉంటుంది, ఉన్నట్లుగా కనిపించము, నియంత్రణ చేసుకుంటాం. జ్ఞానం ఉంటుంది, ఉన్నట్లుగా చూయించము, నియంత్రణ చేసుకుంటాం. అదే సాత్వికము అంటే మనకు ఉన్న శక్తి సామర్థ్యాలను నియంత్రణలో ఉంచుకోవటం సామర్థ్యం. నియంత్రణలో ఉంచుకునే సామర్థ్యమే ఏమిటది? సాత్వికం. చాలా జాగ్రత్తగా, మనకు అన్నీ ఉన్నాయి, ఏమీ లేనట్టు ఉండటమే సాత్వికం. ధనం ఉంది, లేనట్లుగా ఉండటం, ఆస్తి ఉన్నది, అట్లా కంట్రోల్ చేసుకోవటం. అంత మాత్రమే కాదు, ఎక్కడ ఎంత అవసరమో అంతవరకే. మన నోరు ఉంది, అన్నిటికన్నా అందరికీ ఉండేదానికన్నా కూడా ఎక్కువ ఉపయోగించడానికి నోరు ఉంది. అయితే కంట్రోల్ చేసుకోవటం, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఏ సమయంలో ఎంత పవర్ రిలీజ్ చేయాలో అంతే రిలీజ్ చేయాలి. అది సాత్వికం అంటే. మనకున్నదంతా రిలీజ్ చేసేసేయటం కాదు, మనము ఏ సమయంలో ఎక్కడ ఉన్నామో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడటం, ఏ సమయంలో మనము ఎంత నియంత్రణలో ఉండాలో అంత. అది సాత్వికం అంటే. కంట్రోల్డ్ పవర్, నియంత్రణ చేసుకున్న శక్తి. శక్తి లేదని కాదు, సాత్వికం ఉంటే బలం లేదని, శక్తి లేదని, ఏమీ లేదని కాదు, అన్నీ ఉంటాయి, అన్నిటినీ అదుపులో ఉంచుకోవడం, ఇది సాత్వికం. రెండవది దీన మనస్సు. ఈ సాత్వికానికి దీన మనస్సుకి అద్భుతమైన వచనం ఉంది చూడండి. మనకి యేసు ప్రభు వారే మాదిరి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 6వ వచనం నుండి చదువుతున్నాం చూడండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ యేసు ప్రభు దేవుడే ఈ లోకంలోనికి వచ్చినాక దైవత్వాన్ని కంప్లీట్గా కంట్రోల్లో ఉంచుకున్నాడు. పరలోకాన్ని దేవునితో సమానము ఉండేదానిని విడిచిపెట్టాడు. అది దీనత్వం అంటే. ఈ లోకంలోకి వచ్చినాక నేను పరలోకము అనేది లేదు. ఇక ఆయన ఎందుకోసం వచ్చాడో అంతవరకే. అట్లాగే చూడండి, మనుష్యుని పోలికగా పుట్టి, మనుష్యుని పోలికగా వచ్చిన తర్వాత నేను దేవుణ్ణి అని దైవత్వాన్ని చూపడానికి ప్రయత్నం చేయాల. మనిషిగానే ఉన్నాడు. ఎంత తగ్గించుకున్నాడు ఇక్కడ దీనత్వము అంటే, నోటి మాటతో సృష్టి యావత్తును సృష్టి చేసిన దేవుడు ఆ సృష్టిలోనికి నరునిగా దిగి రావటం అనేది ఎంత తగ్గింపు. ఆయనే మనకు ఆదర్శం. తర్వాత చూడండి, మరణము పొందునంతగా. చూడండి ఈ తగ్గింపు. మరణము అంటే అశాశ్వతమైనది, అంటే అశాశ్వతమైన జీవితం కొరకు వచ్చాడు ఈ లోకంలోనికి. ఆయన శాశ్వతుడు, నిత్యుడు. నిత్యుడైన దేవునికి మరణం లేదు. మన కోసము ఆయన తన మరణానికి అప్పగించుకున్నాడు. శాశ్వతుడు, నిత్యుడైన దేవుడు ఆ శాశ్వతమైన మానవ స్వభావాన్ని ధరించుకున్నాడు. తర్వాత అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అవును తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారు చాలండి అంతవరకే. ఆయన అట్లాగే ఇంకొక మాట మర్చిపోయా, రిక్తునిగా చేసుకొనెను అని రాయబడి ఉంటుంది చూడండి. రిక్తుడు అంటే ఖాళీ, ఎంటీ చేతులతో వచ్చినవాడు అని అర్థం. సృష్టికర్త నోటి మాటతో సర్వాన్ని సృజించిన వ్యక్తి. 24:1 కీర్తన ఒకసారి చదవండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. మనమంతా ఆయన వాళ్ళమే, మనమంతా ఆయన స్వాస్థ్యమే. ఈ సృష్టి యావత్తులో ఉన్నదంతా ఆయనదే. అయితే ఆయన నిలువ నీడ లేనివాడుగా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, అయితే నాకేమి లేదు, ఆ స్థితిలో తగ్గించుకున్నాడు. కాబట్టి దీనత్వము
ఆ దీనత్వ ప్రభావమే ఇప్పుడు చదవండి, ఇందాక చదివిన వాక్యము ఫిలిప్పి 2 చివరిలో అమ్మా, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును. చాలండి. ఇంకా తర్వాత మనందరికి తెలిసిన వాక్య భాగాలే. అంతగా దేవుడు యేసు ప్రభువును హెచ్చించాడు. అంతగా ప్రభువును పోలి మనము తగ్గించుకుంటే దేవుడు అంతగా మనలను హెచ్చిస్తాడు, అంతగా కృపనిస్తాడు, అంతగా కృపా వరాలనిస్తాడు, అంతగా దేవుని కొరక ఈ లోకంలో జీవించే వాళ్ళంగా ఉంచుతాడు, అంతగా ఆ పరలోకంలో ఉన్నత స్థానాన్ని ఇస్తాడు. సరే, ఇప్పుడు 2-3 విషయాలను మనం చెక్ చేసుకొని మనం బలలోనికి వెళదాం. మొట్టమొదటిదిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, మనము ఇక్కడ సరి చేసుకునే ఉద్దేశము లేదా బలలో పాలు పంచుకునే ప్రాముఖ్యమైన ఉద్దేశము రాకడలో ఎత్తబడటానికి ఉన్న ఆటంకాలను, రాకడ కొరకై మనము సిద్ధపడే విషయంలో సిద్ధపాటులో లోపాలున్నాయా అనే విషయాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యమైన సత్యం. సరే, ఈ సమయంలో మనము దీనులమేనా? ఇప్పుడు ప్రశ్న, కొన్ని సమాధానాలను చూసి వాళ్ళలో పాలు పంచుకుందాం. చూడండి, మొట్టమొదటిదిగా మన దీనత్వము ఏ స్థాయిలో ఉంది అనేది మనము నిర్ధారణ చేసుకోవడానికి అవసరమైన గుణాలలో కొన్ని లక్షణాలను ఇప్పుడు చూడబోతా ఉన్నాం. చూడండి, మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయమి చేతనైనను ఏమియు చేయక వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చాలండి. మొట్టమొదటిదిగా మన దీనత్వ స్వభావము ఏ పరిమాణంలో ఉన్నది అనేది ఇక్కడ మనం చూసాం కదా. ఎవరికి వాళ్ళు, ప్రతివాడు తనను తానే పరీక్షించుకోవాలని, మనలను మనమే, ఇంకొకరు కాదు. మన దీనత్వ స్థాయి ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి చూడండి ఏం చేశాము. ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తన కంటే యోగ్యుడని ఎంచుకొనుడి. నంబర్ 1, మనము దీనత్వము కలిగి ఉన్నాము అంటే నేను కాదు యోగ్యుడను, ఇతరులే యోగ్యులు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఒక్కనికొకడు యోగ్యుడు. ఎవరికి వాళ్ళు, నాకన్నా పక్కనున్న వాళ్ళే యోగ్యులు అనుకోవాలి తప్ప పక్కనున్న వాళ్ళకన్నా నేను యోగ్యుడని అనే అనుభవంలోనికి వస్తూ ఉన్నాము అంటే దీనత్వము అనేది ఉండవలసిన స్థాయిలో లేదు అని. దీనత్వం ఉంటుంది మనకి కొంత పరిమాణంలో, కొన్ని ఏరియాస్లో మనం అనుకునే ఏరియాస్లో ఉంటుంది. దేవుడు అనుకునేది మనం అనుకునే ఏరియాస్లో ఉండటం కాదు, ఆయన అనుకునే విధంగా దీనత్వాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటిదిగా చూడండి, ఇక్కడ ఏమన్నా చదువుకున్న వాక్యం ఏంటి? మొదటిదిగా ఒకని కంటే ఒకడు, ఇంకొకడు యోగ్యుడు, నేను కాదు యోగ్యుడు, కూర్చున్న మీరందరూ యోగ్యులే నాకన్నా. ఇది దీనత్వానికి ఉండవలసిన లక్షణం. మనము ఎదురువాడికి కనపడటానికి కాదు, దేవునికి కనపడటానికే దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడు. ఇక 2వదిగా అక్కడే రాయబడి ఉంది చూడండి, ఎంచుకొనుచు సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మన పనులు చూసుకోకుండా మనతో పాటు ఇతరుల కార్యాలు చేసే స్వభావం ఉంది అంటే దీనత్వము అనేది ఉంటుంది. ఆ ఇతరుల కార్యాలు ఎంత చేస్తున్నామనే దాని మీద మనము దీనత్వ స్థాయిని మనం అంచనా వేసుకోవాలి. ఈ విషయాలలో ఎక్కడైనా లోపం ఉన్నట్లయితే సరి చేసుకోవాలి, ఒప్పుకోవటం కాదు, విడిచిపెట్టాలి. కాబట్టి
ఆ విధంగా ఉన్నట్లయితే ఆ దీనత్వము ద్వారా మనము పొందగలిగే ఆశీర్వాదాలు ఫలితంగా దేవుని కొరకై ఉపయోగపడగలం. రెండవ చూడండి, యోహాను సువార్త 13. వచనం 14-15. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. యేసు ప్రభువారు తన శిష్యుల పాదాలను నడుముకు తువాలు కట్టుకొని అందరి పాదాలు కడిగాడు. అంతగా దీనత్వాన్ని చూపి అంతతో ఆపివేయలేదు. చూడండి ఏమంటా ఉన్నాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెనని మీకు మాదిరిగా చేస్తుంది. నేను మోడల్. మనకు దీనత్వానికి మోడల్ యేసుక్రీస్తే. యేసుక్రీస్తును పోలి మీరు నడవలేకపోతున్నారండి. పౌలు భక్తుడు కనీసం నన్ను పోలైనా నడవండి అంటాడు 11:1 మొదటి కొరింథీలో. అయితే యేసు ప్రభువే మనకు మోడల్. మరి ఇతరుల పాదాలు కడిగే అంత దీనత్వము మనకు ఉన్నదా? ఎంత దీనత్వము ఉంటే, ఇప్పుడు చూడండి, మార్క్స్ వార్త 9:35. వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి 9:35 అండి, మార్కు 9:35. అదేనా చదివేది? అదేనా? ఎవడైనాను మొదటి వాడై ఉండగోరి అది ఎవడైనాను మొదటి వాడై గోరినెడలా వాడందరిలో కడపటి వాడై ఉండవలెను. ఇది దీనత్వానికి సంబంధించిన స్వభావం. ఎప్పుడైతే నేను అందరికన్నా కూడా బలహీనుడను, అందరికన్నా కూడా నిష్ప్రయోజకుణ్ణి అని అనుకుంటామో అప్పుడు అందరికన్నా ఎక్కువగా హెచ్చిస్తాడు దేవుడు. ఆ విషయాన్నే మనం ఇందాక ప్రారంభంలో చూసాం. చూడండి, మొదటి పేతురు 5:5. అది కాదమ్మా, తర్వాత 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మీరు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సే. ఆయన వైపే చూడాలి. అద్భుతంగా ప్రతి ఒక్కరికి పని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక విషయం గ్రహించారో లేదో తెలియదు, కానీ మనం చాలాసార్లు తప్పిపోయేది మన ఉనికే ఆశీర్వాదం ఎదుటి వాళ్ళకి. మనము వెళ్ళే ప్రతి ప్రదేశము, మీ వెళ్ళే ప్రతి ప్రదేశాన్ని నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తానని దేవుని వాగ్దానం ఉంది. మనము కేవలము మన ఉనికి చాలండి. వెళ్ళి ప్రార్థన కూడా చేయాల్సిన అవసరంలా మనం అక్కడికి వెళ్తే చాలు, మనతో ఉన్న దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అంత అద్భుతమైన ఏర్పాటు దేవుని రక్షణ ఏర్పాటు. కాబట్టి అందుకోసం ఆయన వైపే చూడాలి. ఇక ముగించుకుందాము. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను చివరిగా. మూడవదిగా, దేవుని కృపను మనము నిరర్థకం చేసే విషయంలో మన మధ్య ఇప్పుడు బల్ల ఉంది. దేవుడు యేసుక్రీస్తు వధింపబడిన గొర్రెపిల్లగా మన మధ్య ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం. దేవుడు సహజమైన కృపను అందరికీ వర్తింపచేస్తూ ఉన్నాడు.
సహజమైన కృప అనేది ఈ లోకములో ఉన్నంత వరకే. అయితే మానవ జీవితం అనేది ఈ లోకము వరకే కాదు. ఆయన కృప ప్రతి ఒక్కరి వైపు చూస్తూ ఉంది. నీకోసం కృప సిద్ధంగా ఉంది. ఆ కృపకు ఇంకా దూరంగా ఉన్నట్లయితే, రక్షణ అనుభవంలోకి రాకపోతే, యేసు ప్రభువును అంగీకరించకపోతే, రక్షణ లేని జీవితము నిష్ప్రయోజనం. రక్షణకు సాటిన అయిన దేవుని వరము మరొకటి ఏది లేదు. రక్షణ ద్వారా మనము పొందే వరమేమిటో తెలుసా? ఏమిటి రక్షణ ద్వారా పొందే వరము? యేసు ప్రభువే ఆత్మస్వరూపిగా మనకు రావటం, రక్షణ ద్వారా పాప క్షమాపణ, ఇంకా అవన్నీ కూడా ఆ యేసు ప్రభు మనలో రావటం చేత, మనము యేసు ప్రభువును అంగీకరించడం చేత వచ్చే వివిధ రకాలైన వరాలు. వాటన్నిటికీ మూలము యేసు ప్రభువే. యేసు ప్రభు చేతులు చాపి ప్రతి ఒక్కరిని ఇంకా రక్షణ అనుభవం లేకుండా బల్లలో చెయ్యి వేయని వాళ్ళను జ్ఞాపకం చేసుకుని దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను కల్వరి శిలువ మీద వధించబడినది నీకోసమే. నీకోసం పాప ప్రాయశ్చిత్త కార్యం చేసేసాను, జరిగిపోయింది. కేవలము దీనత్వముతో, ప్రభువా నేను పాపిని, నా పాపాలను నన్ను క్షమించు, నీ రక్షణ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తే, మనకు అందుబాటులో ఉన్న ఆ కృప కార్యాన్ని చేస్తుంది. ఒకవేళ ఈ అనుభవంలో లేకపోతే, మనతో ఉన్న కృపను వ్యర్థం చేస్తూ ఉన్నామనే అర్థము, కృప నిరర్థకం చేస్తూ ఉన్నామనే అర్థము. ఎంత ఆలస్యమైతే అంతగా దేవుని కొరకై మనము జీవించే జీవితము, పరలోకములో పొందబోయే స్వాస్థ్యము, పరలోకములో పొందబోయే స్థానము తగ్గుతుంది. లేట్ చేశారు అన్నట్లయితే ఆ పరిమాణంలో దేవుని కోసము ప్రయాసపడటానికి మనం ఏం చేసినా కూడా రక్షణ పొందిన తర్వాత మాత్రమే కౌంట్ అవుతుంది. లేదు నేను రక్షణ లేకపోయినా పర్వాలేదు, నేను సువార్త చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతూ ఉన్నాను, రక్షణ లేకుండా చేసిన ఇవన్నీ కూడా కౌంట్ కావు, నిజమైన గ్రహింపులోకి రాదు. కాబట్టి దేవుని వాక్యం చూడండి. ఇప్పుడు చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పౌలు భక్తుడు చాలా తేటగా చెప్తా ఉన్నాడు. అనుకూల సమయమందు రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదే రక్షణ దినము. నీకోసం క్రయాన్ని చెల్లించేశాను, నీకోసం నీ పాపాలన్నింటికీ శిక్ష నేను భరించాను, ఇక నువ్వు భరించాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు చేయవలసినది, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్షణను నాకు దయచేయమని చిన్న ప్రార్థన. అద్భుతమైన రక్షణ. యేసు క్రీస్తే రక్షకుడుగా మనలోనికి వస్తాడు. యేసు క్రీస్తే మనలను భద్రపరుస్తాడు ఆత్మస్వరూపిగా. యేసు క్రీస్తే మనలను తీసుకుని వెళ్ళటానికి వస్తాడు. మనమందరం కూడా మహిమ శరీరాలు ధరించుకొని మేఘాల మీద ప్రభువును మధ్య ఆకాశంలో కలుసుకొని ప్రభువును పోలిన మహిమలోనికి వెళ్ళి అక్కడ 7 ఏండ్లు ఆయనతో పాటు ఉండి ఈ లోకములో సంఘములో చేర్చబడిన మనము చేసిన దేవుని కోసం చేసిన ప్రయాసను బట్టి బహుమానాలు, ఆధిక్యతలు, ఘనతలు, కిరీటాలు పొందుకొని తిరిగి 7 ఏండ్ల తరువాత భూమి మీదకు వచ్చి 1000 ఏండ్ల పాలనలో మనము పాలకులుగా ఉండి, మనం 1000 ఏండ్ల పాలనలో మెంబర్స్ ఏం కాదు, పాలకులము. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 26
ప్రకటన 26. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగువారు ధన్యులను పరిశుద్ధులనే ఉందురు. ఇట్టి వారికి రెండవ మరణం నాకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు ఏం చేస్తారు? రాజ్యం చేస్తారు. పరిపాలించబడటానికి కాదు, 1000 ఏళ్లలో ఉండేది పరిపాలించటానికి. అదే మనము రాజులైన యాజక సమూహం, రాజులము. మనము ఈ లోకంలో కూడా యేసుక్రీస్తును పోలిన రాజులమే. దీనత్వంలో రాజులము, ఎదుటి వాళ్లకు సహాయం చేయటంలో రాజులము, ఎదుటి వాళ్లకు కృప పంచుటలో రాజులం. రాజు అంటే ఇచ్చేవాడు. ఈ లోక సంబంధమైన రాజులం కాదు. ఈ లోక సంబంధమైన రాజులు తీసుకుంటారు, మనం ఇచ్చేవాళ్ళం. రాజులైన యాజక సమూహం. కాబట్టి రాజులముగా 1000 ఏళ్ల పాలనలో ఉండి నిత్యత్వములో మనము నూతన యెరూషలేము పట్టణములో స్వాస్థ్యాన్ని పొంది యేసుక్రీస్తు ప్రభువుతో పాటు దేవునితో పాటు మహిమలో నిత్యత్వము ఉంటాం. అది విశ్వాసులమైన మనకు ఉన్న ఆ గొప్ప ఆధిక్యత. అంత అద్భుతమైన ఆశీర్వాదాలను యేసుక్రీస్తులో పొందుకున్నాం. కాబట్టి ఒక్కసారి మనలను మనం పరీక్షించుకొని రక్షణ అనుభవంలోనికి ఇంకా రాకపోతే ఒక్కసారి ప్రభువా నన్ను రక్షించమని చిన్న ప్రార్థన చేసి రక్షణ అనుభవంలోనికి వెళ్ళినట్లుగా దీనత్వములో ఎంత పరిమాణములో ఉన్నామో చూసుకుని, దేవుని కొరకే దీనత్వము, దేవుని యొక్క స్వాస్థ్యము పొందటానికే దీనత్వము, దేవుడు ఉపయోగించుకోవడానికే దీనత్వము. ఆయన తన బిడ్డలను తగిన సమయంలో ఉపయోగించుకుంటాడు, ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. మనం అనుకుంటూ ఉన్నాము ఉపయోగించుకోలేదు అని. మన ఉనికే ఉపయోగం, మన కదలికల ఉపయోగం, మన నడక ఉపయోగం, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యం దీవించునుగాక.